హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను కొత్త రెసిపీ తీసుకొని. ఈరోజైతే మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అయిన కీర దోసకాయ పెరుగు పచ్చడి అండి. ఈ కీర దోసకాయ పెరుగు పచ్చడి నార్త్ ఇండియాలో ఉత్తరాఖండ్లో ప్రిపేర్ చేస్తారు. ఈ పెరుగు పచ్చడిని ఉత్తరాఖండ్లో అండి పహాడీ రాయతా అని పిలుస్తారండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు నేను కీర దోసకాయ పెరుగు పచ్చడి నేను నార్త్ ఇండియన్ స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. కీర దోసకాయ పెరుగు పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఇక్కడ చూసారు కదండి, కీర దోసకాయని ఇప్పుడు తొక్క తీసి దీన్ని ఏంటంటే మంచిగా మనం ఇప్పుడు గ్రేట్ చేసుకోవాలి, దీన్ని తురుముకోవాలండి. ఇంకొక ప్లేట్లో ఇక్కడ మీకు చూపెడుతున్నానండి, నువ్వులు, జీలకర్ర, పసుపు ఇంకా ఉప్పు తీసుకున్నాను. ఇంకొక ప్లేట్లో ఇక్కడ నేను పుదీనా ఇంకా కొత్తిమీరని నీట్ చేసుకొని పెట్టుకున్నానండి, కడిగి నీట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అల్లం వెల్లుల్లిపాయ అండి. పచ్చిమిరపకాయలు అయితే మన కారానికి తగ్గట్టు మనం తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేద్దామండి. చూసారు కదా, ఇక్కడ కీర దోసకాయని ఆల్రెడీ నీట్ చేసుకొని ఇక్కడ నేను తురుముకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనకి ఒక పేస్ట్ ప్రిపరేషన్ చేయాలండి. దానికోసం ఇక్కడ ఆవాలు, జీలకర్ర, పసుపు ఇంకా ఉప్పు తీసుకున్నాను. ఇంకొక ప్లేట్లో మీకు చూపెట్టాను కదా ఇందాక, పుదీనా, ధనియా ఇంకా వచ్చి పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయని దీన్ని బరకగా ఇప్పుడు మనం ఒక పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు నేను ఇది బరకగా నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రిపరేషన్ కోసం పెరుగు ఉంటుంది కదండి, పెరుగుని ఆల్రెడీ ఇక్కడ నేను తీసుకొని మంచిగా చిలుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పెరుగులో మనం తురుముకొని పెట్టుకున్న కీర దోసకాయ వేసి దీన్ని మంచిగా ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. చూసారు కదా, కీర దోసకాయ వేసి దీన్ని మంచిగా ఇప్పుడు నేను కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీరది పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఆవాలు, జీలకర్ర, పసుపు అన్నీ వేసి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు మనం దీంట్లో ఈ పెరుగు పచ్చళ్ళలో వేద్దామండి. వేసి దీన్ని కూడా ఇప్పుడు మంచిగా మనం మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ పేస్ట్ని ఇప్పుడు నేను కీర దోసకాయ పెరుగులో వేసి దీన్ని ఇప్పుడు మంచిగా మనం కలుపుకుందామండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇది చాలా ఫేమస్ రెసిపీ అండి, నార్త్ ఇండియాలో పహాడీ రాయతా అని పిలుస్తారు. చూసారు కదా, ఇక్కడ కలిపిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర, పసుపు, కొత్తిమీర, పుదీనా ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ వేసి పేస్ట్ చేసాం కదా. చూసారా, ఇవన్నీ మన పెరుగు పచ్చళ్ళలో కీర దోసకాయలో మంచిగా కలిసిపోయింది. ఇదేనండి, చాలా సింపుల్గా మీతో నేను ఇక్కడ షేర్ చేశాను సమ్మర్ స్పెషల్ కీర దోసకాయ పెరుగు పచ్చడి. ఒకవేళ మీకు కీర దోసకాయ పెరుగు పచ్చడి మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. ప్లీజ్ కొత్త వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.